చాలా సంతోషంగా ఉంటుంది ఆ విషయంలో. ఎందుకంటే వాళ్ళ మైండ్స్ కరప్ట్ అవ్వకపోవడం వల్లనే ఈ రోజుకి చాలా ఎక్స్‌ప్లాయిటేషన్ గురవుతున్నారు. అంటే ఏజెన్సీ ప్రాంతాల్లో తెలిస్తే హస్తం గుర్తు తెలుసు. లేతే సైకిల్ తెలుసు. లేతే ఫ్యాన్ తెలుసు ఇప్పుడు. మిగతా గుర్తులు ఆళ్ళు అంత ఫాస్ట్‌గా ఆహ్, దాన్ని బ్రెయిన్‌కి ఎక్కించుకోలేరు. అది ఓట్ శాతం మీద పడే ఛాన్స్ ఉండదు అని చెప్పి చాలామంది అనుమానం. మీ ద్వారా మీడియాకి నేను చెప్పదలుచుకున్న ఒక విషయం. హ్మ్. ఫ్యాన్ ఎప్పుడు తెలుసండి? 2004 2013 ఎండింగ్‌లోనే ఫ్యాన్ గుర్తొచ్చింది. హ్మ్. 6 నెలల్లో ఫ్యాన్ గుర్తు మనం తీసుకెళ్ళగలిగాం అంటే కదా! రాజశేఖర్ రెడ్డి గారు లెగసీ రాజశేఖర ఉంది రెడ్డి గారు గదా! నరేంద్ర మోడీ గారి కన్నా పాపులారిటీ ఉందా రాజశేఖర రెడ్డి గారికి? హ్మ్. అంటే నరేంద్ర పాపులారిటీ మోడీ అని గారితో కాదు. లెక్క పెట్టుకుంటే హ్మ్. అండ్ 5 సంవత్సరాలుగా అంటే ఇది అపోహ అండి. కమలం వెళ్ళలేదు అన్నది అపోహ. చాలా మంది కమలం గుర్తు వెళ్ళలేదు. మేము హ్మ్. కమలం గుర్తు చెప్పవలసి వస్తుందని అంటున్నారు. కానీ నేను మారుమూల ప్రాంతాల్లో కూడా పర్యటించడం జరిగింది. మొన్న వికసిత్ భారత్ సంకల్ప యాత్ర అని నరేంద్ర మోడీ గారు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తున్న స్కీమ్స్ గురించి గ్రామాల్లో ఎల్ఈడి వెహికల్స్ వెళ్ళి ఏదైతే మన జగన్మోహన్ రెడ్డి గారు స్టిక్కర్లు వేసుకొని నాదే నాదే అని చెప్తున్నారో ఇవన్నీ కాదు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. నరేంద్ర మోదీ గారి పథకాలు చివరికి వాళ్ళు చెప్పిన ఆ 9 నవరత్నాలు కూడా నరేంద్ర మోడీ గారి ఫండ్స్ తోటే ముందుకు వెళ్తున్నాయి. సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ తోటే ముందుకు వెళ్తున్నాయి అని చెప్పి అధికారులు వాళ్ళ నోటంట వాళ్ళు చెప్పవలసిన పరిస్థితి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మానిటర్ చేశారు. హ్మ్. నోడల్ ఆఫీసర్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి చూసారు. అది ఆన్లైన్ చూసారు. అట్లా ఏం మాట్లాడుతున్నారు. సో వాళ్ళకి గత్యంతరం లేక ఇవన్నీ సెంట్రల్ గవర్నమెంట్ పథకాలు అని చెప్పవలసిన పరిస్థితి వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో అంటే ఏర్పడింది. ఏజెన్సీ ప్రాంతాల్లో ఎప్పుడూ కూడా వైఎస్ఆర్‌సీపీకే ఎడ్జ్ ఉంటుంది. 2014లో అధికారం తెలుగుదేశం పార్టీ చేపట్టినా మీరు అబ్జర్వ్ చేశారో లేదో, ఆ టైంలోనే కదా మీరు గెలిచిన అంశం. అది వన్ సైడ్ వెళ్ళిపోతుంటది. అదంతా రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నది. దీన్నంతటిని కూడా బ్రేక్ చేసి వెళ్ళడానికి మీరు వేస్తున్న వ్యూహాలేంటి? వైఎస్ అంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు జైలు నుంచి వచ్చిన తర్వాత మేము చాలా కష్టపడడం వల్ల ఫ్యాన్ గుర్తుకు తీసుకెళ్ళగలిగాం. హ్మ్. అది కూడా 6 మంత్స్. అవును. అంతకన్నా ఎక్కువ మేమేం ట్రై చేయలేదు. అప్పుడు కూడా ఇదే ప్రశ్న అడిగారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తెలుసు కానీ ఫ్యాన్ గుర్తు ఎలా తెలుసని. సో హ్మ్. ఆ రోజు ఫ్యాన్ గుర్తు ఎలా తీసుకెళ్ళామో ఈ రోజు 3 సంవత్సరాల నుంచి కమలం గుర్తు మీద తీసుకెళ్తున్నాం. సో కమలం గుర్తు అంతకన్నా వెళ్ళింది. రెండోది మీరు గమనిస్తే ఒక రాష్ట్రపతిగా ఒక గిరిజన మహిళను రాష్ట్రపతిని చేశారు అన్న విషయం హ్మ్. గిరిజన గ్రామాల్లో ప్రతి ఒక్క చోట సంబరంలా జరిగింది. ఓకే. అది బయట ప్రపంచానికి అంతవరకు తెలియక చాలా మంది ఏమనుకుంటారంటే బయట నలుగురిని అడిగేసి ఇక్కడంతా వైఎస్ఆర్ ఉంది అని అనుకుంటారు. ప్రజలు విరక్తిగా ఉన్నారండి. అసలు ఎవరు సైలెంట్ రెవల్యూషన్ ఉంది అక్కడ. ఇంతకు ముందులాగా నాతో వైఎస్ఆర్సీపీలో పనిచేస్తున్న కొన్ని లక్షల మంది ఈరోజు ఇదే బీజేపీలో ఉన్నారు. హ్మ్. మీతోటి 2014లో పనిచేసామండి అని చెప్తూ వచ్చేవాళ్ళు. నాకు ఈరోజు మీరు ఆశ్చర్యపోతారు చెప్తే ఆల్మోస్ట్ 90% ఆఫ్ ద క్యాడర్ నాతోటి ఉన్నారు. మరి ఏంటి జగన్మోహన్ రెడ్డి గారి ధీమా వై నాట్ 175 అంటున్నారు. అంటే 2 సెంచరీ కొడతాం అంటున్నారు. పరదాలు కట్టుకుని తిరిగే వాళ్ళకి గ్రాస్ రూట్ లెవెల్‌లో రియాలిటీ ఏం తెలుస్తుంది. పోన్లేండి. ఆయన అదే అపోహలో ఉన్నియండి. అదే మంచిది కూడా మనకు కూడా. హ్మ్. అపోహలో ఉన్నప్పుడే ఓవర్ కాన్ఫిడెంట్‌గా ఉంటారు. అందరూ చాలా అపోహల్లో ఉంటారు. సో గ్రాస్ రూట్ లెవెల్ రియాలిటీ ఏంటంటే ఈరోజు మనం వెళ్ళి ప్రజలకి ఈరోజు ఈ అన్యాయం జరిగింది అని చెప్పే పరిస్థితి లేదు. ఎందుకంటే ప్రజలకే పూర్తిగా తెలుసు. ప్రజలే చెప్తున్నారు. అమ్మ మాకు ఈ ప్రాబ్లమ్ వచ్చింది. మీరు నంబర్ చెప్తే నిన్న ఎలక్ట్రిసిటీ పర్వాలేదు అక్కడంతా చిన్న హౌసెస్ కదా ఎలక్ట్రిసిటీ అంత ఉండదు. ఎలక్ట్రిసిటీ గురించి అక్కడ చెప్పాల్సిన అవసరం లేదంటే ఏం మాట్లాడుతున్నారమ్మా? పూరి పాకలకు కూడా మీటర్లు పెట్టి మా దగ్గర కరెంట్ ఛార్జీలు వసూలు చేస్తున్నారు. చిన్న ఇళ్ళకు కూడా అక్కడ ఇంటి పన్నుని వేస్తున్నారు. రోడ్ లేదమ్మా ఈ రోడ్డు చూసి చూడండి ఎలా ఉందో రోడ్డు పన్నుని వసూలు చేస్తున్నారు. మంచినీళ్ళు లేవు. సెస్సులు అని చెప్పి వసూలు చేస్తున్నారు మా దగ్గర. మాకు తినడానికి తిండే లేదు. ఇవన్నీ ఎక్కడ కట్టుకుని మేము కట్టం పోతే పో అని చెప్పడం జరిగింది. మేము కట్టము నువ్వేం చేసుకుంటే చేసుకో అని